శివపురాణం 6వ భాగం. శ్రీ గణేశాయ నమ. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సతీఖండం. ఓం నమ శివాయ. కామ ప్రాదుర్భావం. నైమిషారణ్యాన వాసులైన నైమిషారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడిలా వివరిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంగా ఇలా అడిగాడు. తండ్రి, శుభ శుభావహమైన శంభుని చరిత్రను ఎంత విన్నా తనివి తీరటం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని సవిస్తారంగా సెలవీయండి. ఈ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా చెప్పిన ఆ శివగాథలన్నింటినీ మీకు వినిపిస్తున్నాను, వినండి అని సూత మహర్షి ఆ ఋషులకు చెప్తున్నాడు. శివదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తి భేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మారీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానవపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడను అనే అహంకారాన్ని పొందాడు. మానవ సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుండి చారురూపిణి, వరాంగాన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించి, ఆమె పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి, అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అట్టి సంధ్య యొక్క శోభను చూచి విధాత లేచి నిలబడి మనసులో తన కుమారులైన ప్రజాపతులను, మారీచ్యాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనస్సు నుండి మహోద్భతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. మేలిమి బంగారం వంటి మేని ఛాయ, పున్నమచంద్రుని మించిన ముఖం, ముత్యాల వంటి దంత పంక్తి, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, సంభంగ వంటి ముక్కు, తుమ్మిదల్లా నిగనిగలాడే కేశపాశం, విలాసమైన వక్షస్థలం, దిగ్గజంలా దృఢమైన శరీరం, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్త పాదాలు, శంఖం వంటి కంఠం, చేప కన్నులు, మకర వాహనుడు, మీనకేతనుడు, పంచ పుష్పాయుధుడు, పుష్పకోదండ పండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీరగంధ మనః ప్రమోద లోక ప్రియుడు, శృంగార రస సేవితుడు, భావజుడు. మునులారా, అట్టి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరి నిర్వికారమైన మనస్సులలోనూ ఒకానొక వికారం కలిగింది. వారందరూ విస్మయాన్ని, ఉత్కంఠను పొందారు, ధైర్యచ్యుతులయ్యారు. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభు అయిన బ్రహ్మను చూచి తల వంచి నమస్కరించి ఇలా అన్నాడు. హే బ్రహ్మాన్, నన్నెందుకు సృజించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పతివి నీవే కదా. ఆ మాటలను విన్న విధాత విస్మతుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి, సంధ్యాదేవి మీది కామనను
నియంత్రించుకొని మనసును దిటవు పరుచుకొని ఆ సుందరునితో ఇలా అన్నాడు: ఓ పురుషుడా, నువ్వీ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహ విభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడూ ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతం నీ వశవర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేదేముంది? అందరి మనస్సులలోనూ గుప్తరూపుడవై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి. నువ్వు ఆవేశిస్తే చాలు, వారికి మత్తు కలుగుతుంది. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు తిరిగి దానివల్ల సుఖదుఖ రూపమైన స్వర్గ నరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధముగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు. నీకు నీ కర్తవ్యాన్ని ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామాలను ఉంచగలరు. ఈ విధముగా పలికి బ్రహ్మ పద్మాసీనుడయ్యాడు. కామ శాపానుగ్రహములు అలా ఆసీనుడై దక్షిణాది ప్రజాపతుల మారీచ్యాది మహర్షుల ముఖావలోకనం చేయగానే ఆయన అంతరంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తంగా ఇలా పలికారు: ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనస్సులను మదించావు కనుక లోకంలో మన్మథ నామంతో ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానము కనుక మనిషి చూడవని పిలువబడతావు. వివిధ రూపాలలో ఉంటావు కనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్ని ఉన్నా నీతో సమానమైనది లేదు కనుక నువ్వు మధునుడవు అవుతావు. దర్భం నుండి పుట్టావు కనుక కందర్పుడవు. దేవతలలో నీతో సమానమైన వాడు లేడు. నువ్వు సర్వవ్యాపివి, పురుషశ్రేష్ఠుడవు. ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇయ్యగలడు. వారి మాటలను విన్న మన్మథుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు, ఋషులు సాక్ష్యాలు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమె యందు వారి మాటలను విన్న మన్మథుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు, ఋషులు సాక్ష్యాలు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమె యందు వీరిని మోహ విభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనే పేర్లు గల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను. ఈ విధముగా మనసులో నిశ్చయించుకొని అక్కడున్న వారందరినీ లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనుకకు పెట్టి ఆలీడ స్థానం ఎడమకాలు వెనుకకు పెట్టి ధనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చేయబోయేసరికి దిగ్మయండలమంతా నానావిధ పుష్పపరిమళ పరివ్యాప్తమైంది. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మగారితో కలిపి
అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది. వారందరూ అణచుకోలేని విరాహ తాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్భ శరపాతానికి లోనై భ్రూ కటాక్ష విక్షేప హవ భావ సంజ్ఞ వరనాది లీల విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకల్లోలం చేస్తున్న సంధ్య లలిత తరంగమాలిక డోలిక విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలా మనోహరంగా ఉంది. వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మదిష్టమైన కర్మను లెస్సగా చేయగలననే విశ్వాసం కందర్పునికి కుదిరింది. అప్పుడు అక్కడ ఉన్న ధర్మువు పాప చింతనతో ఉన్న తండ్రిని సోదరులను చూసి ధర్మరక్షకుడు అయిన శంకరుని స్మరించి ఇలా స్తుతించాడు: హే దేవదేవ మహాదేవ ధర్మరక్షక, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయ కర్తవు నీవే. నీవు గుణాతీతుడవు అయిన రజస్సును సత్వమును తమస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని విష్ణురూపాన్ని రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానా లీలా విశారదుడవు మహాదేవా. వీరందరూ పాపచింతనకు కలిగి ఉన్నారు. తరింపశక్యంగానే ఈ పాపము నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి పీతచేతుష్కుడైన శంకరుడు వృషభవాహన రూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లుగా ఇలా అన్నాడు: అహో బ్రహ్మన్, నీ కుమార్తెయందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయినవాడు తల్లిని, సోదరిని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేద మార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్లు ఎలా చేయగలిగాడు? ఓ చతురానానా, వివేకాన్ని మేల్కొలుపు. హృదయ దౌర్బల్యం కలవారి మనస్సులో పుట్టే ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రంజింపచేయగలదు? నీ మానసపుత్రులైన దక్ష, మారీత్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తుంటారు. అట్టివారు స్త్రీ వ్యామోహాన్నెలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చిత్త చాంచల్యాన్నేలా కలిగించగలిగాడు. ఎవని మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక. విషయ సుఖాల వైపు మనసు మళ్ళినప్పుడు మనుషులందరూ వివేకం చేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి. శంకరుడి ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను ఆలింగనం చేసుకొనాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరమంతా చెమటతో తడిసి ముద్దయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిస్వాత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిస్వాత్తుల సంఖ్య 64,000. బహిర్షదులు సంఖ్య 86,000. అప్పుడు దక్షుని శరీరం నుండి స్వేదజలం భూమి మీద పడింది. దాని నుండి సమస్త గుణసంపన్న
సర్వావయవ సుందరి, నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపచేయగల ఆమెకు రతి అని పేరు. ఆమెను చూడగానే క్రతు, వశిష్ఠ, పులస్త్య, ఆంగీరసులు మాత్రం కామభావాన్ని పొందారు. నిగ్రహించుకోనున్నారు. వారి బీజం భూత పతనమైంది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుని నుండి కాలులు, పులస్త్యుల నుండి అజ్జువులు, అంగిరసుని నుండి అవిస్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే ఆవిర్భాగాలు కవ్యం అగ్ని అందజేస్తాడు. కనుకనే అగ్ని కవ్యవాట్ అయినాడు. మునులారా, తదనంతర గాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సందర్శన భాగ్యం చేతను, ఆయన వాక్కుల చేతను ధర్మకర్మ పారాయణురాలైంది. శంభుడు కూడా వారందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతరార్థమయ్యాడు. శంకరవాక్యాలకు లజ్జను పొందిన పితామహుడు క్రుద్ధుడై ఆజ్యాహుతికి బగ్గున నాల్కలు చాచి అగ్నిలా లేచి మండిపడి కుసుమాయుధునిలా శపించాడు. ఓ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవాచరించిన దుష్కర్మకు ఫలంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లాలాటాగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోషభీషణ శాప వాక్కులను విన్న మదనుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి శరచాపాలను దూరంగా విసిరేసి సశరీరంతో సాక్షాత్కరించి పద్మోద్భవుని పాదపద్మాలపై పడి ఇలా ప్రార్థించాడు. ఓ పితామహ, ఇంత అతి దారుణంగా నన్నెందుకు శపించావు? మీరాచరించే కృత్యాలన్నీ దోషరహితంగాను న్యాయ మార్గానుసారంగాను ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించిన విధినే నే నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నీకు వశులవుతారు అని మీరిచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధమేముంది? నిరాపరాధినైన నన్ను ఇంత దారుణంగా శపించి వచ్చా? జగత్పతి అయిన బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలను విని తన్ను తాను నిగ్రహించుకొని శాప ప్రతిక్రియ రూపమై వాక్కులతో అతన్నిలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంధ్య నా తనూజ. నీ కుసుమ శరాలకు నన్ను లక్ష్యం చేసి ఈమె యందు నాకు కామ వికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడనయ్యాను. ఓ పంచబాణా, నువ్వు భయాన్ని విడిచిపెట్టు. నీకు అభ్యుదయాలు కలుగుతాయి. పాలలోచనుని కంటి మంటలచే భస్మి భూతుడవైన నువ్వు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్చచే ధార పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీరానుగ్రహం చేస్తాడు. తదనంతరం పితామహుడు, ప్రజాపతులు, మునులు, మదనుడు వారి వారి నిజస్థానాలను చేరుకున్నారు. కామ వివాహం. బ్రహ్మర్షులారా, తరువాత గాథను వినండి. అప్పుడు దక్ష ప్రజాపతి విధాతగత వచనాలను స్మరించి మన్మధునితో ఇలా అన్నాడు. ఓ సుకుమ శరా, మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టింది. ఈమెకు రతి అని నామకరణం చేశాను.
రూపంలోనే కాదు, సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవరు ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకన్ని విధాలా తగినది. నీకు సర్వదా వశవర్ధినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది. ప్రజాపతులలో పెద్దదైన దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మధుడు రతిదేవిని పాణిగ్రహణం చేసుకొని కృతార్థుడయ్యాడు. రతి రంజితుడైన మన్మధుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైన ఓర్వలేక తన పుష్పబాణాలచే తానే పీడితుడయ్యాడు. ఆమె సాన్నిధ్యంలో కుసుమ శరుడు నిత్యోత్సవ స్త్రీలను పొందాడు. ఆమె కనుబొమలను పరికించి, ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమలుగా మలిచినాడు ఏమి అని సందేహాస్పదుడయ్యాడు. చంచలమైన ఆమె చూపులను చూచి తన బాణప్రయోగం మీది శ్రద్ధను కోల్పోయాడు. సహజ సురభిల బంధురమైన ఆమె శ్వాసను ఆగ్రహించి మలయానీలం మీది శ్రద్ధను విడిచిపెట్టాడు. పూర్ణేందు సదృశ్యమైన ఆమె ముఖంలో సులక్షితమైన కనురెప్పలను చూచి మత్సగల చంద్రునికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు. 12 ఆభరణాలతో 16 అలంకారాలతో సర్వలోకమోహిని దశ దిశా ప్రకాశిని అయిన రతిని మన్మధుడు మహాదేవుడు గంగను స్వీకరించి అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు. రతిమన్మధులు తన కుమార్తె సౌభాగ్యాన్ని చూసి దక్షుడు ప్రీతుడయ్యాడు. యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకొన్నాడు. ఇలా మహామోహంలో ఉలలాడిపోతున్న మన్మధుడు బ్రహ్మగారిచ్చిన దారుణవ శాపాన్ని మరచి మామగారైన దక్షునికి గాని అతి ప్రియమైన రతికి గాని చెప్పనే లేదు. తండ్రి యొక్క చరిత్ర. మహర్షులతో సూతుడిలా అంటున్నాడు: ఓ మునులారా, అద్భుతావహం అత్యంత పవిత్రము అయిన శివ మహాపురాణ గాథను వినండి. నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన సంధ్యా చరిత్రను మీకు చెబుతున్నాను. ఈ చరిత్ర చాలా పవిత్రమైనది, శుభావాహమైనది, శ్రవణ మాత్రం చేతనే సకల కిల్బిషాలను తొలగించగల పరిశుద్ధమైనది. దీనిని విన్న స్త్రీలు సాధ్వీమనులవుతారు, సంతతాభ్యుదయాన్ని పొందుతారు. బ్రహ్మమానస పుత్రికగా జన్మించిన మహా సౌందర్య రాశి అయిన సంధ్యను చూడగానే మన్మథ ప్రభావంచే తండ్రి అయిన పితామహునకు, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడున్న వారందరికీ కూడా మనస్సు చలించింది. సంధ్య కూడా కామపీడితురాలయ్యింది. ధర్ముని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికిన పలుకులకు అక్కడున్న వారందరూ లజ్జను పొందారు. సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై ఇలా విమర్శ చేసుకుంది: నేను యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి దోష దృక్కులతో నన్ను వీక్షించాడు. మనసులో కామభావనను పొందాడు. నా మనస్సు కూడా పాపపంకిలమైంది. ఇదంతా మన్మథ ప్రభావం. దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు. తండ్రి సోదరుల విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే పాపాత్మురాలు ఉండబోదు. పాపపంకిలమైన ఈ దేహంతో నాకు ప్రయోజనం లేదు.
ఉగ్ర తపస్సు చేసి పాప నిర్మూ పాప వినిర్ముక్తురాలైనై ఆపై ఈ దేహాన్ని వేద మార్గాలనుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాము. ఈ దేహం ఇక ఎంత మాత్రము ధర్మసాధనం కాజాలదు. ఈ విధముగా భూమి మీద ఒక మర్యాదను స్థాపిస్తాను. అదేమిటంటే, ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడనే కామ వికారాన్ని పొందకుందురుగాక. దీన్నే సాధించాలన్న తపస్సుకు మించిన సాధనం లేదు కదా. తపస్సుకు మించిన సాధనం లేదు. దీన్నే సాధించాలన్న తపస్సుకు మించిన సాధనం లేదు కదా. ఈ విధముగా చింతించి సంధ్య చంద్రభాగా నదీ తీరాన గల శ్రేష్టమైన చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది. దాన్నెరిగిన బ్రహ్మ నియతాత్ముడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగతుడు అయిన వశిష్ఠుని పిలిచి ఇలా అన్నాడు. పుత్రా వశిష్ఠ, అభిమానవతి అయిన సంధ్య పాప ప్రక్షాళన నిమిత్తం తపస్సు చేయగోరి చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళింది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇయ్యి. తపస్సు గురించి ఆమెకేమీ తెలియదు. నువ్వు ఉపదేశించు, ఆమెకు హితాన్ని కలిగించు. నువ్వు రూపాన్ని మార్చుకో. ఈ రూపంలోనే వెడితే తిరిగి ఏదైనా వికారభావాన్ని పొందవచ్చు. పితృవాక్య పరిపాలనా అనువర్తి అయిన వశిష్ఠుడు సరే అని అన్ని విధాల మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగా నది తీరానికి వెళ్ళి అక్కడ బృహుల్లోహితమనే సరస్సు చెంత సంధ్యను చూచాడు. వికసించిన కమలాలతో నిండి ఉన్న ఆ సరస్సు ప్రదోషకాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ శోభిస్తున్న ఆకాశంలా ఉంది. ఆమెను చూచి ఇలా ప్రశ్నించాడు. ఓ మంగళ స్వరూపురాలా, ఈ నిర్జనమైన కొండపైకి ఎందుకు వచ్చావు? నీవెవరి కుమార్తెవు? నువ్వేమి చేయదలుచుకున్నావు? రహస్యం కాకపోతే చెప్పు. నీ ముఖం దిగులుగా ఉంది, కారణమేమిటి? అప్పుడు సంధ్య మూర్తీభవించిన బ్రహ్మచర్యమా అన్నట్లు జటాధారి అయి అగ్నిలా ప్రకాశిస్తున్న తపోనిష్ఠుడైన వశిష్ఠునకు అధరంతో ప్రణామం చేసి ఇలా అంది. ఓ పూజ్యుడా, నేనే ప్రయోజనాన్ని కోరి ఈ తపోవరానికి వచ్చానో మీ దర్శన భాగ్యం చేత అది నెరవేరినట్లే భావిస్తున్నాను. పిమ్మట తన వృత్తాంతాన్ని చెప్పి తపస్వరూపాన్ని వివరించమని కోరింది. బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనసులో సంతోషించి శంకరుని స్మరించి ఇలా ఉపదేశించాడు. హే భద్రా, ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజోమూర్తియో, ఎవరు తపోధనుడో పూజ్యుడో అట్టి శంకరుణ్ణి మనస్సులో ధ్యానమూర్తిగా నిలుపుకో. చతుర్విధ పురుషార్థాలకు ఏకైక ప్రథమ కారణం జగత్తుకు ఆది అయిన శంభుణ్ణి సేవించు. ఓం నమః శంకరాయ ఓం అను ఆద్యంతముల యందు ఓంకారం గల మంత్రాన్ని జపించు. మౌనంగా స్నానం చేసి మౌనంగా శివుణ్ణి పూజించు. నీకు తపస్సు ఫలిస్తుంది. శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలనిస్తాడు. ఇలా చెప్పి అంతరార్థమయ్యాడు వశిష్ఠుడు. సంధ్యా తపస్సు. మునులారా, వశిష్ఠ వచనానుసారంగా సంధ్య యోగ్యమైన వస్త్రాధారణ చేసి సరోవర తీరంలో తపశ్చర్యకు పూనుకుంది. చిత్తాన్ని అన్యదాయత్తం కానీయకుండా ఏకాగ్రమైన మనస్సుతో ఆమె తపస్సు చేస్తుండగా
ఒక మహాయుగ కాలం గడిచిపోయింది. ఆమె ఉగ్ర తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఏ రూపాన్ని ధ్యానం చేసిందో ఆ రూపంతోనే అంతటా ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నవదనుడు శాంతుడు అయిన శంకరుని చూచి సంతత ధరాపాతంగా కన్నుల ఆశ్రుధారలొలుక ఇంచరాశ్చర్యాన్ని వెరుపున పొంది సంధ్య నేనేం మాట్లాడాలి, ఎలా స్తుతించాలి అని చింతిల్లి కళ్ళు మూసుకుంది. ఆమె హృదయంలో వెంటనే హరుడు ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానాన్ని, దివ్య వాక్కును, దివ్య నేత్రాలను అనుగ్రహించగా ఆమె ఇలా వేద సమంచిత వాక్కులతో స్తుతించింది. మునులారా, ఆనాడు సంధ్య చేసిన ఈ స్తుతి మహామహిమోపేతమైనది, పవిత్రమైనది, శుభకరమైనది సుమా. సంధ్యాస్తుతి. శ్లోకం. నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చం అంతచ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్తే నమోస్తు. సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశేన్ వికారం. కాధ్వాప్రఖ్యం ధ్వాంతమార్గాత్పరస్థాద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం ఏకం శుద్ధం దీప్యమానం తదాజం చిదానందం సహజం చావికారి. నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీధం రూపమస్మై నమస్తే. గగనం బూర్దిశైవ సలీలం జ్యోతిరేవ చ పునః కాలచ్చ రూపాని యస్య తుభ్యం నమస్తుతే. ఈశ్వరా, నువ్వు నిరాకారుడవు, సర్వాతీతమైన నీ తత్వము జ్ఞానగమ్యం. స్థూల సూక్ష్మ ఉన్నత స్థితులకు మించి ఉంటుంది నీ రూపం. సదా యోగుల హృదయంలో భాషించే లోకకర్తవైన నీకు నమస్కారం. సర్వ వ్యాపకము, శాంతము, నిర్మలము, నిర్వికారము, జ్ఞానగమ్యము, స్వప్రకాశమునందు ఏ వికారములు లేనిది, సంసారమనే తమో మార్గానికి అతీతంగా చిదాకాశంలో యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపం గల నీకు నమస్కారము. అధ్యాయము శుద్ధము, స్వయం జ్యోతి రూపము, అజాతము, చిదానందము, ఆనందగణము, వికారరహితము, స్వరూపభూతము, శాశ్వతానంద రూపము, సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదల నిచ్చునది అగు రూపంగల నీకు నమస్కారము. ఆకాశము, భూమి, దిక్కులు, నీరు, అగ్ని, కాలము ఇవి నీ రూపాలే. అట్టి నీకు నమస్కారము. శ్లోకం. విద్యాకారోద్భవానీయం ప్రభిన్నం సత్వచ్ఛందం ధ్యేయమాత్మ స్వరూపం తారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే. యత్వాకారం శుద్ధరూపం మనోజ్ఞం రత్నాకల్పం స్వచ్ఛ కర్పూరగౌతం ఇష్టాభితే శూలముండే తదానాం హస్తైర్నమో యోగయుక్తాయ తుభ్యం ప్రధాన పురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ తస్మాదవ్యక్త రూపాయ శంకరాయ నమో నమః.
యో బ్రహ్మ కురుతే సృష్టిం యో విష్ణుః కురుతే స్థితిం సంహరిష్యతి యో రుద్రస్తస్మై తుభ్యం నమో నమః త్వం పరః పరమాత్మ చ త్వం విద్యా వివిధాహరః సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణ పారాయణః. తాత్పర్యం: విద్యా జగత్తు కంటే భిన్నమైనది, సత్వగుణ ప్రధానమైనది, ప్రత్యేగాత్మ కంటే అభిన్నమైనది అయిన నీ రూపం జ్ఞానం చేత మాత్రమే తెలియబడుతుంది. భక్తులచే ధ్యానింపబడినది, సారభూతమైనది, అలౌకికమైనది, పావనమైన తీర్థాలను సైతం పావనము చేయునది అగు రూపంగల నీకు నమస్కారం. నీ రూపం శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమైన కర్పూరం వలె తెల్లనైనది, చేతులతో అభయ వరద ముద్రలను, శూలాన్ని, కపాలాన్ని ధరించిన యోగీశ్వరుడు అగు నీకు నమస్కారము. ఎవరి శరీరం నుండి ప్రధానము పురుషుడు ఉద్భవించాయో అట్టి ఇంద్రియాతీతమైన రూపంగల శంకరునకు అనేక నమస్కారాలు. బ్రహ్మరూపంలో సృష్టిని, విష్ణు రూపంలో స్థితిని, రుద్రుని రూపంలో సంహారాన్ని చేసే నీకు అనేక నమస్కారాలు. నీవు సర్వశ్రేష్ఠుడవు, పరమాత్మవు. వివిధ విద్యలు నీ స్వరూపమే. నీవు హరుడవు, జ్ఞానం చేత మాత్రమే లభ్యమయ్యే సద్గుణుడవు, పరబ్రహ్మవు నీవే. ఓం నమః శివాయ. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.